ఆయన ప్రిన్సిపాల్, గౌరవమైన పదవిలో ఉన్న ఆయనకు అంత రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ఆయన చేస్తున్న పనులేంటో తెలుసా? తెలిస్తే అక్కడే పాతేస్తారు. కళాశాలలోని అమ్మాయిలను వేధించడం, రాత్రి వేళల్లో హాస్టల్ గదుల్లోకి దూరి లైంగిక కోరికలు తీర్చాలంటూ వారిని ఇబ్బంది పెట్టడం చేస్తుంటాడు. పైగా ఎవరైనా ఎదురు తిరిగితే వారిని ఫెయిల్ చేయడం చేస్తుంటాడు. ఇంతలా రెచ్చిపోతున్న ఈయనకు మరో 2 మహిళలు సపోర్ట్ చేస్తున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. అమ్మాయి అట్లా గోడ దాటి అక్కడికి వెళ్ళింది సార్, మళ్ళీ వచ్చేసింది సార్. దానికి టాబ్లెట్ ఇవ్వడానికి వెళ్ళిందని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి రూమ్కి రా అని చెప్పి పిలిచారు సార్. రూమ్కి పోగానే హగ్ చేసుకోవడము, ప్రైవేట్ పార్ట్స్ అని టచ్ చేయడము అలా అంతా చేశారు సార్. వద్దు సార్ ప్లీజ్ సార్ అని అడుక్కున్నా వినలేదు సార్. అప్పుడు మేము వాటర్ కోసం నేనే వచ్చాను సార్ కిందకి. వాటర్ కోసం వస్తే నైటీ లాగడము, నైటీ పైకి ఎత్తు అని చెప్పి ప్రైవేట్ పార్ట్స్ అంతా టచ్ చేయడము అట్లా అంతా చేస్తూ ఉన్నారు సార్. మళ్ళీ సౌండ్ వచ్చేసరికి ఎవరున్నారో బయట చూసుకొని రా అంటే ఇలా వాటర్ కోసం వచ్చారు అంటే పోయి గేడేసేసరా అని చెప్పినారు సార్. మళ్ళీ మేము వచ్చేసిన తర్వాత చాలా సేపటికి వచ్చింది సార్. ఇట్లాగా ఏమైంది అంటే ఇలా అంతా చేశారు, చెప్పొద్దని చెప్పినారు అని చెప్తున్నారు సార్. బ్లాక్మెయిల్ చేస్తారు సార్. ఈ సార్ కి సపోర్టు మా మెస్ ఆంటీ, ఇప్పుడు వచ్చిన మేడము, అక్కడ ముందర ఒక ఆంటీ ఉంది సార్ బిల్డింగ్ కడతా, వాళ్ళు ముగ్గురు సార్ కి సపోర్ట్ చేస్తారు సార్. ఇలాగ మేము ఒంటరిగా వెళ్తే మాకు మెస్ పెడతారు అంతా చేస్తారు సార్. ఎక్కువ మాట ఇంకా ఏదైనా మాట్లాడితే ఇంటర్నల్స్ తగ్గించేస్తారు, ఫెయిల్ చేసేస్తారు సార్. పేరెంట్స్ కూడా బయటికి రానిరు సార్. మెస్ ఆంటీ, ఇప్పుడు వచ్చిన టీచర్ అందరూ సపోర్ట్ చేస్తారు సార్. సార్కి ఫీజు కట్టకపోతే ఒంటరిగా రావాలి సార్, ఒంటరిగా ప్రైవేట్గా కలవాలి సార్. తిరుపతిలోని లీలామహల్ సర్కిల్లో వర్మ కాలేజ్ నర్సింగ్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో విద్యార్థులంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇదే సమయంలో ఓ విద్యార్థిని పక్కనే ఉన్న భవనంలోకి వెళ్లి వచ్చింది. దీని గురించి మిగతా విద్యార్థినులు ప్రిన్సిపాల్ వర్మకు ఫోన్ చేసి చెప్పారు. సరే నేను వచ్చి చూస్తాను అని చెప్పారు. కానీ ఆయన అర్ధరాత్రి ఫుల్గా మందు కొట్టి ఆ అమ్మాయిని నా గదికి పంపండి అన్నాడు. సరే కదా అని వెళ్లిన అమ్మాయిని తాకరాని చోట తాకడం, నా కోరిక తీర్చాలంటూ వేధించడం చేశాడు. ఏంటబ్బా వెళ్ళిన అమ్మాయి ఇంకా రావడం లేదని చూడగా ప్రిన్సిపల్ వికృత చర్చలు బయటపడ్డాయి. దీనిని అక్కడే ఉన్న కొంతమంది విద్యార్థినులు సీక్రెట్గా కెమెరాలో బంధించారు.